థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్. ఈ రోజు ఫ్రైడే, బాగా ఫ్రైడే కాబట్టి ఈ వారంలో మీరు విన్న అద్భుతమైన బ్రేకింగ్ న్యూస్లు. ప్రదీప్, ఇప్పుడు నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పాలంటే నాకు ఒక సెల్ఫీ ఇవ్వాలి. వద్దు, బ్రేకింగ్ న్యూస్ వద్దు అయితే. నీకు ఇప్పుడు సిటీలో జరుగుతున్న కొన్ని దొంగతనాల గురించి చెప్పండి. నేను చెప్పాలా, మీరు చెప్తారా? మీరు కొన్ని చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో నేను చెప్పేది ఉందా లేదా నేను చెప్తా. మా ఎదురింట్లో పొద్దునేసిన పేపర్ మిస్సింగ్. ఓహో. దాని తర్వాత పక్కింట్లో వాళ్ళ ఇంట్లో చెత్త మిస్సింగ్. అలాంటి కాదు. అలాంటివి కాదా? అంత ఇంపార్టెంట్ వద్దా? చిన్న చిన్నవి. నేను విన్న అతిపెద్ద దొంగతనం ఏంటో తెలుసా నాకు జరిగినది? ఏంటిది? నేను ఎగ్జామ్ రాసా, కానీ మార్కులు ఎవరు దొంగలించారు. మా డాడీ అడిగితే అదే చెప్పా. డాడీ ఇంత రాసా, ఎవడు ఎడిషనల్ లేపేశాడు డాడీ మధ్యలో. వాడు కట్టుకున్నాడు. వాళ్ళు ఎప్పుడైనా మీ ఫుడ్ ఎవరైనా దొంగతనం చేశారా? నా ఫుడ్డా? నాది ఎవ్వడు దొంగతనం చేయడు. నేను తినే గడ్డి ఎవ్వడు తినడు. ఇప్పుడే అందిన తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్. సిటీలో కొత్తగా అవతరించిన బిర్యానీ దొంగలు. ఇంట్లో బిర్యానీ వండుకోవాలని భయపడుతున్న ప్రజలు. ఓహో, అంటే బిర్యానీ వండుకుంటే వచ్చేస్తారా? అందుకే ఇప్పుడు ఎవరు వండుకోవట్లేదు ప్రదీప్. అయ్యో పిచ్చోళ్ళారా, బిర్యానీ వండుకుని మూత మీద ముద్దపప్పు అని రాయండి. స్మెల్ వస్తుంది కదా, బయట స్ప్రే కొట్టు, చుట్టూరా చీమల మంది, అయిపోయింది అంతే. దొంగ ఎవడు నాలంటాడు అయి ఉంటాడు. బ్రేకింగ్ న్యూస్. బెలూన్ పగిలిపోయే బ్రేకింగ్ న్యూస్. చైనాలో భూకంపం వస్తుందని సూచనలు ఇచ్చిన చైనా ప్రభుత్వం. హైదరాబాద్ లో ప్రజలు వాళ్ళ సెల్ ఫోన్స్ ఇంట్లో పెట్టేసి వచ్చారా? వాళ్ళవన్నీ చైనా పీసులు కదా. అమ్మో చైనాలో భూకంపం అంటారా, లోపల పెట్టాడు. హైదరాబాద్ లోని ప్రజలు అపస్మత్తంగా ఉండాలంటున్న సైంటిస్టులు. వెరీ గుడ్, సూపర్. ఎస్, చైనాలో భూకంపం కాబట్టి మనల్ని అప్రమత్తంగా ఉండమంటున్నారు. దీన్నే మా ఊర్లో చిన్నప్పుడు ఏదో అనేవాడు, ఊర్లో పెళ్లికి కుక్కలు ఉన్నారు ఆవిడ. నేను బ్రేకింగ్ న్యూస్ చెప్పే ముందు మీరు నాకు ఒక సెకండ్ ఇవ్వాలి. చెప్పండి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసి మేడపైకి పరిగెత్తారు. అక్కడ ఉన్న ఇంటర్నెట్ యాజమాన్యం తన వెనకాలనే పరిగెత్తారు. తీరా చూస్తే అక్కడ ఆ విద్యార్థి మేడపైకి వెళ్ళి యాహూ అని వచ్చారు. అక్కడ ఉన్న యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ఈడు పరిగెడుతుంటే వాళ్ళకి భయం వేసింది ఇంటర్నెట్ వాళ్ళకి, ఈడేం చూసి వెళ్ళాడు అని. సూపర్. నా పేరు శివన. ఇప్పుడే అందిన తాజా వార్త, ప్రదీప్ కి ఫేస్బుక్ లైక్ వచ్చిన కాజల్ అలవర్క్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది చూడాలంటే చూస్తుండండి. నా న్యూస్ నా ఇష్టం. ఇవన్నీ కాదు కానీ శివన, ఓ మంచి పాట ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. జోక్ చేశారా? నా మనసును తాకే శరమా, నా కన్నులను వెతికే. అన్నా అట్లా చూడకనా? లేదురా, నువ్వు పాడు, నువ్వు ఆపక మధ్యలో. నా మనసును తాకే శరమా, నా కన్నులను నిలిచే నిజమా, నిజారే నాలో సగమానే బతికానే. సరే ఇది కాదు, తెలుగు పాట పాడేదనా? వేరే పాట పాడు. హిందీ పాడతావా? హిందీయా వద్దులే, నీ ఎక్స్పీరియన్స్. హిందీయా అంటే నాకు భయం వేసింది, తెలుగే పాడుకుందాం. చూసి చూరంగానే నచ్చేసావే, అలిగి అరగకుండా వచ్చేసావే నా మనసులోకి. వెరీ గుడ్. అందంగా దూకి చూరంగానే నచ్చేసావే, అరిగి అరగకుండా వచ్చేసావే నా మనసులోకి. అందంగా దూకి. పర్ఫెక్ట్ రా. అన్నా ఒక సెకండ్ అన్నా. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. పర్ఫ్యూమ్ బాగుందన్నా. వెరీ గుడ్ నాన్న. అమ్మయ్య, రేపు కూడా స్నానం చేయక్కర్లయితే. ఏమైంది అన్నా? మనీ కింద మనీ పడ్డదన్నా. అది 2 years వరకు తీస్తారు. ఎలాగో అది అప్పటి వరకు ఆ నోటు మోడీ గారు క్యాన్సిల్ చేయకపోతే దొరికింది. అన్నా కొత్త 100 రూపాయల నోటు మొన్నే వచ్చింది. అంత గ్యాప్ లో 100 రూపాయలు ఎడబట్టిందిరా. అంతే పట్టదన్నా. ఏం చిట్టి అనుకు లోపల దోచేసినావు కదా.
100 కదా అంతే. గుర్తుందా? అవునా? దాని సీరియల్ నెంబర్ చెప్పు. ఎవరు తెలుసా అన్న? గాంధీ గారు అరే రే కసేపే ఎత్తుకుదాం రా, నేను నీకు ఎతికిస్తా, నన్ను నమ్ము. బస్ టికెట్ అది. మరి 100 రూపాయలు అన్నావు కదా ఇప్పుడే. సౌండ్ వచ్చింది 100. సౌండ్ వస్తే 100 అనుకున్నావా? 100 రూపాయల నోటి సౌండ్ వస్తుందా కింద పడినప్పుడు? నేను ఇప్పుడు కింద పడేయలేదు. కాదు, ఇప్పుడు పోయింది 100 రూపాయల బస్ టికెటా? బస్ టికెట్ 5 రూపాయలు. 5 రూపాయలు. బస్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు టికెట్ పోయినా పర్లే కదా. 5 రూపాయలు కావాలి. నేను చెప్పేసా. నేను చూసిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, లవర్ చాలా బోర్ కొడుతుందంటే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి 120 ఫీట్లు తవ్వి బోర్ వేయించిన బాయ్ ఫ్రెండ్. ఈ విషయాన్ని సంఘటనలో పెట్టుకొని గర్ల్ ఫ్రెండ్ ఈవిని ఎలాగైనా పత్రికల్లో ఎక్కించాలనుకుంది. నిజంగా బోరింగ్ క్యాండిడేట్ ఆడు. 120 ఫీట్ అనవసరం ఖర్చు పెట్టాడు. బ్రేకింగ్ న్యూస్ భూమి బొక్క పడిపోయే బ్రేకింగ్ న్యూస్. దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రేమికులు. పోయే కాలం. త్వరలో మన భారతదేశం ప్రేమ దేశంగా మారుతున్న సంఘటనలు. వార్తలు ఇంతటితో సమాప్తం. బ్రేకింగ్ న్యూస్ ఇది ఒక హఠాత్ పరిణామం. కాఫీలో ఎగబడిందని. ఇట్లా కాదులే కదా. ఇప్పుడు సందీప్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళలుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ జోడెత్తి నీ కోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. సూపర్ అద్దరిపోయింది. డాన్స్ క్లాస్ కొట్టండి తనకి. దారి అమ్మా, దారి ఇవ్వండి. బ్రేకింగ్ న్యూస్ ఇది ఒక హఠాత్ పరిణామం. కాఫీలో ఎగపడిందని హోటల్ మేనేజర్ కి కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్. హోటల్ మేనేజర్ కస్టమర్ తో అన్నాడు, ఇంత ముందు నువ్వు తిన్న ఉప్మాలో బల్లి పడ్డప్పుడు లేవ నొరుపుడెందుకు లేచింది అని అన్నాడు. అన్నప్పుడు కస్టమర్ కళ్ళు కింద పడిపోయింది. బల్లి వల్ల ఈగ వల్ల రెండిటి. అవునా, మీరు తిన్నారా ఇది వరకు? బ్రేకింగ్ న్యూస్ అదా బ్రేకింగ్ న్యూస్ చెప్పవే మరి. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. బస్ నుండి దిగి పరిగెత్తుతున్న ఒక వ్యక్తి, అది గమనించిన జనాలు దొంగ అని అరుస్తూ ఉన్నారు. అతనికి దేశశుద్ధి చేశారు. పోలీసులు విచారించిన పైన ఆఫీస్కి లేట్ అయిందని తొందరతో పరిగెట్టడం జరిగిందని. సూపర్. ఎలాంటి పనులు ముహూర్తం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది? పులిహార కలిపేటప్పుడు ముహూర్తం చూసుకొని కలిపితే బాగుంటది అన్న. గ్యారంటీ పడిద్ది అప్పుడు అమ్మాయి. ఎందుకంటే సర్టెన్ టైంలో కలిపితే పులిహార టేస్టే వేరు. అది కలిపే పద్ధతి బట్టి, కలిపే వాడి బట్టి మొత్తం ఆ మ్యాటరే మారిపోద్ది. నిమ్మకాయ పులిహార అయితే బెటర్ భయ్యా. నేను సందర్భం ఎప్పుడు చూసుకుంటా అంటే, మా ఆయన వంట ఎప్పుడు చేస్తాడా అని చూసుకుంటాను. ఆయన కూడా రోజు తింటున్నప్పుడు అలాంటి మానసిక ఆందోళనకి గురవుతున్నాడమ్మా? ఆయన చేస్తారా వంట? రాదు. ఓన్లీ బాంబినో చేస్తారు. బాంబినో ఉప్మా చేస్తారు వితౌట్ సాల్ట్. అది ఉప్మా అని ఎవరు చెప్తారు? ఆయనే చెప్తారు అయిపోయాక. అది అలాగే ఉండిద్దా చుండికి? బాంబినో ఉప్మా కూడా ఉప్మా లాగే అయిపోద్ది. వెరీ గుడ్. మ్యాగీ అనుకుని మొదలెట్టుంటాడు ఆయన. నేను హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ముహూర్తం చూసుకొని వెళ్తాను. ముహూర్తం ఎందుకంటే ఉప్మాలో జీడిపప్పు వచ్చింది. ముహూర్తం బాగుంటే ఉప్మా పెడతారు, లేదంటే నైట్ చేసిన అన్నంని పులిహోర చేసి పెడతారు. అందుకే ముహూర్తం చూసుకొని వెళ్తాను. ఏ హాస్టల్ అమ్మా మీది? మా హాస్టల్లో కూడా ఇదే పెట్టేటోళ్ళు ఇల్లు. ఏంటో వారాడు 3 రోజులు పులిహార ఉండేది. అందుకే పులిహార కలపడం బాగా వచ్చింది మాకు. నా దగ్గర 1000 రూపీస్ ఉన్నప్పుడు నేను సినిమా తీయాలనుకుంటా. 1000 రూపాయలు మొత్తం ఖర్చు పెడతావా? అది చాలా బడ్జెట్ కదా. దేనికి అంటే ఎందుకంటే నా సినిమా 100 కోట్లు రేటింగ్ రావాలని. కానీ నా మాటిని మా శివాన్నని పెట్టుకోవాలి.
బాగా చేస్తాడు అబ్బాయి. ఓకే అన్న. సినిమా పేరు బస్ టికెట్. మీరు చెప్పినారు కదన్న పెట్టుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ನಾನು ನಿನಗೂ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲತ್ತಿದಿ. ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಊಟ ಮಾಡಿದ್ದ? ಲೇ ಕಾసేపాక ಮಾಡ್ತದೆ. నేను కార్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ వేయడానికి ముహూర్తం చూసుకుంటాను ప్రదీప్. ఇది కన్నడలో చెప్పమ్మా. నువ్వు వింటే తట్టుకోలేవేమో అని భయం. పర్లేదు ఇందాక నేను తట్టుకోవట్లే చెప్పమ్మా. నీకోసం కన్నడ నేర్చుకున్న ఒక వర్డ్. కార్లో వెళ్తుంటే బ్రేక్ సడన్ బ్రేక్ అంతే కదా అని ముహూర్తం చూసుకుని వేస్తావు. అది కన్నడలో ఎంతసేపు కార్ ಬರ್ತಾ ಇದೆ ಬ್ರೇಕ್ ಬಿಡೆ ಮುಹೂರ್ತ ಊಟ ಮಾಡ್ತಾ ಇದೆ. ముహూర్తం చూసుకొని బ్రేక్ వేస్తా, ఎందుకంటే యాక్సిడెంట్ అయినా అదృష్టం ఉంటే సేఫ్ గా ఉంటాం అనుకుని. మనకేం కాకపోయినా పర్లేదమ్మా, అవతలోడికి ఏం అవ్వకూడదు. అవతలోడి కాదు వెనుకొచ్చిన కార్ నీదే అని చెప్పొచ్చు అని. ఏదొచ్చినా సరే ఆడి పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. బాలయ్య బాబుతో ఫోటో దిగాలన్నప్పుడు ముహూర్తం చూసుకుంటాం, లేకపోతే దబ్బిడి దిబ్బిడే. మా అక్క నీకు పెద్ద ఫ్యాన్, ఒకసారి మా అక్కకి హాయ్ చెప్పువా. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ పేరు ఝాన్సీ. హాయ్ ఝాన్సీ గారు. హాయ్ నాన్న హాయ్ అన్న, నా పేరు లోకేష్ అన్న, నేనే నీకు ఫ్యాన్ అన్న, నేనే నీకు దోస్త్ అన్న, ఎక్స్పైర్ నువ్వే తోపానా. థ్యాంక్స్ అన్న. ముహూర్తం ఎప్పుడు చూసుకుంటాడంటే నేను దోశలు వేసినప్పుడు దోశ తిరిగేయాలన్నప్పుడు ముహూర్తం చూసుకుంటా, ఎందుకంటే దోశలు ఎక్కువగా వస్తే బాగా వస్తాయి కాబట్టి. ఇంకా నయం పెనం తిరగేలే. నీకు వంటొచ్చా? అస్సలు రాదు. అది వేడి నీళ్ళు పెట్టడం కూడా రాదు. వేడి నీళ్ళు మా డాడీ పెడతాడు. అవి దొరుకుతాయి డైరెక్ట్ గా మార్కెట్ లో. ఎలాంటి సందర్భంలో ముహూర్తం చూసుకుంటా అంటే స్నానం చేసేటప్పుడు ముహూర్తం చూసుకొని చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముహూర్తం వాదులు సబ్బు అవో వాడు ఇంకా ఫ్రెష్గా ఉండిద్ది.